ఇదొకసారి చూడు. బాగుంది కదా. హలో మేడం, ఇది ప్యాక్ చేయండి. ఇది 199 మేడం. 199. నా హ్యాండ్ బ్యాగ్. ఏమైంది? నా హ్యాండ్ బ్యాగ్ ఇందాక ఇక్కడే పెట్టా, అందులో ఫోన్ కూడా ఉంది. ఒకసారి ఫోన్ చేయి. ఒక నిమిషం. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ ఎక్కడ పెట్టావే బాబు? ఇక్కడ నా బ్యాగ్ పెట్టాను ఇప్పుడే. మీరేమైనా చూసారా? లేదు మేడం, చూడలేదు. సీసీ కెమెరా ఉంది కదా, ఒకసారి అందులో యాక్చువల్గా చూడండి. అది వర్క్ అవ్వట్లేదు. ఇంతకీ మీ పర్సులో మనీ ఉన్నాయా మేడం? సారీ మేడం. నా ఫోన్ ఎవడు కొట్టిస్తాడో గానీ నాశనం అయిపోతాడు. నా ఫోన్ దొరుకుతుందంటావా? అస్సలు దొరకదు. వాడెవడో పండగ చేసుకొని ఉంటాడు. అయినా నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. వీళ్ళ నాన్న పోలీసా? ఫోన్ ఛార్జింగ్ పెట్టాం కదా, ఒకసారి చూద్దాం. పల్లవి, నీ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఇలావు. హలో హలో, రే, నా ఫోన్ ఎందుకు కొట్టేసావరా? హలో హలో, నా హ్యాండ్ బ్యాగ్, అందులో ఎన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి తెలుసా నీకు? ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేనేం విన్ను, నేను చెప్పేది నువ్వు విను. నేను ఒక లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చి నా హ్యాండ్ బ్యాగ్, ఫోన్ అన్ని ఇవ్వు. అర్థమైందరా? కాదని ఎక్కువ తక్కువ చేసావో రౌడీలు పెట్టి కొట్టిస్తా. సరే, వస్తున్నాను. వీడు వాడే కదా. వీడే. అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది వినాలి? అసలు నేనెవరో తెలుసా? తెలుసా అండి, కానిస్టేబుల్ కూతురే కదా, చూశాను. కానిస్టేబుల్ కూతుర్నే బొక్కలో వేసి బొక్కలు ఎరగొడతా. వద్దులేండి, మొన్నే బైక్ నుంచి కింద పడి చీర కొట్టుకున్నాను. మొన్న మధ్య సెట్ అయింది. సెట్ అయ్యాకైనా మంచిగా పని చేసుకొని బతకచ్చు కదా, ఈ దొంగతనాలు ఎందుకు? బ్రతకాలని ఆశ ఉండాలి కదండి, ఏదో బతుకు తెరు కోసం బ్రతకడమే. అంటే ఏంటి? నాకేం అర్థం కాలే. మీకే కాదండి, నా సిచ్యువేషన్ ఎవరికి అర్థం కావట్లా. ఒక్కడైనా పనిస్తున్నాడా అండి? నేను తిని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? 4 రోజులైందా? అయ్యో పాపం. అయ్యో పాపం ఏంటే, వాడు దొంగ. ఫ్యామిలీ లేదంటే ఇలా అయిపోతున్నావు. నువ్వు ఊరుకోవే. సరే, ఇక నుంచి అన్నీ మానేసి మంచిగా పని చేసుకొని బతుకు. చెయ్యాలంటే ఎవరైనా జాబ్ ఇవ్వాలి కదండి. పనిస్తే అన్నీ మానేస్తావా? మీరు ఇప్పిస్తారా? ఏం మాట్లాడుతున్నావు? పోనీలేవే, మన వల్ల ఒక లైఫ్ సెట్ అవుతుందంటే ఏమైతుంది? ఏదోటి చేసి మీరే పుణ్యం కట్టుకోండి మ్యామ్, ప్లీజ్. ఇదిగో 50 రూపాయలు. థ్యాంక్స్ మేడం. ఏం కావాలంటే అది తినేసి రేపు మార్నింగ్ షార్ప్ గా 9కి ఇదే ఈ లొకేషన్కి వచ్చేసాయి, సరేనా? సరే మేడం. అమ్మ బాబాయ్, ఇంక నా వల్ల కాదు. ఏమైంది? మీరు జాబ్ ఇప్పిస్తానంటే కకృతి పడి వచ్చా. పొద్దున్న 9 నుండి తిప్పుతూనే ఉన్నారు. మెకానిక్ షెడ్లు, హోటల్లో పార్సల్ కట్టడాలు, వీటన్నిటికంటే జేబులు కుట్టడమే నయం. చాలా ఈజీ, ఏం కష్టపడక్కర్లా. నువ్వు ఈ జన్మకి బాగుపడవు. అంటే అలా కాదు, జాబులు మాత్రం ఊరికే వచ్చేస్తాయా? చాలా కష్టపడాలి. మీరు టైం తీసుకోండి, నాకేం తొందర లేదు. మీరు టైం తీసుకుని మెల్లగానే నా లైఫ్ చేయండి. అసలుకే నువ్వు ఎడ్యుకేటెడ్ కాదు. నువ్వు ఎడ్యుకేటెడ్ అనుకో, మనకి చాలా జాబ్ ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు కాదు కాబట్టి ఇవన్నీ చెయ్యాలి, తప్పదు. కరెక్టే, టైం పడుతుందిలేండి. మీరు టైం తీసుకోండి, మీరు టైం తీసుకుని మెల్లగా ఏదో చేయండి, ఓకేనా? నేనున్నానుగా, నేను చూసుకుంటా, పదా.